ప్రభునందు ప్రియులారా, బహుశా నీవు ఏ ఒక్కరి జ్ఞాపకంలోనూ లేవేమో. అందరూ నిన్ను మర్చిపోయారేమో. నీ కష్ట సమయాల్లో నీవు నిందలు పడుతున్నప్పుడు, అవమాన పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు, లోకమంతా నిందిస్తున్నప్పుడు, రాళ్లతో నిన్ను కొట్టాలని ప్రతి ఒక్కరూ రాళ్ళు చేతు పట్టుకున్నప్పుడు బహుశా చాలామంది నిన్ను మర్చిపోయారేమో. ఈ సమయంలో గనక వారిని మనం కలిస్తే వారి బాధల్లో మనం కూడా పాలుపంపులు పొందాల్సి వస్తుందేమోనని చాలామంది గతించిపోయారేమో. బహుశా నీ తోబుట్టువులే నిన్ను మర్చిపోయారేమో. నీ అక్క, నీ అన్న, నీ తమ్ముడు, నీ సహోదరి, నీ బంధువులు నిన్ను మర్చిపోయి చాలా కాలం అయిందేమో. దూరదేశం వెళ్ళిపోయిన నీ భర్త నిన్ను మర్చిపోయి చాలా కాలం అయిందేమో. వెళ్ళినప్పుడు ప్రతిరోజు ఫోన్ చేసేవాడండి. ఇప్పుడు వారానికి ఒకటి, నెలకొకటి అయిపోయింది. ఇప్పుడు 3 నెలలు అయిపోయింది, 4 నెలలు అయిపోయినా కానీ నేను జ్ఞాపకం రావట్లేదు నా భర్తకు అని బాధపడే భార్యలు చాలామంది ఉన్నారు. బహుశా తను మరొకరి ఆధీనంలోకి వెళ్ళిపోయి నేను మర్చిపోయి ఉండొచ్చేమో. ప్రపంచంలో ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి. మనుషులు మర్చిపోతారు అనడంలో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు. దేవుడు నోవహుని జ్ఞాపకం చేసుకున్నాడు. నోవహు యొక్క భక్తిని జ్ఞాపకం చేసుకున్నాడు. నోవహుతో దేవుడు నిబంధన చేసి నేను కాపాడుతాను, రక్షిస్తాను అని వాగ్దానం చేసిన దేవుడు వాగ్దానం నిలబెట్టుకున్నాడు. జల ప్రళయం, ఆ నీరు గతించిపోతున్నప్పుడు దేవుడు నోవహుని జ్ఞాపకం చేసుకుని బయటికి తీసుకొచ్చాడు. ప్రభునందు ప్రియులారా, నీ దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకునేవాడు. ఆయన తలంపుల్లో నువ్వు ఉన్నావు, ఆయన ఆలోచనలో నీవు ఉన్నావు. అది చాలా గొప్ప విషయం.